नारायणादिन्द्रो जायते नारायणात् रुद्रो जायते नारायणादिदारो जायते नारायणाद्वासादित्या रुद्रावसवः सर्वाणि च छन्दांसि नारायणदेव समुत्पद्यन्ते नारायणे प्रलीयन्ते नारायणे प्रलीयन्ते अथ निकृष्य नारायणः द्यावाभृव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलं भवति स विष्णुरेव भवति ओमित्यग्रे व्याहरेत् नम इति पश्चात् नारायणाद्येतु परिष्टात् ओमित्येकाक्षरं नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्य प्राजापत्यकं राजस्पोषं गौपत्यं ततो मृतत्वमश्नुते ततो मृतत्वमश्नुत इति य एवं वेद प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार उकार मकार इति तानेकदा समवर्तते तदोततमिति चोक्त्वामुच्यते योगी जन्मसंसारबन्धनात् नमो नारायणायति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकार परब्रह्मो एतदर्वशीर्यो योधीते प्रातरधीयानो रातिकृतं पापं नाशयते सायमधीयानो दिवसकृतं पापं नाशयते माध्यन्दिनादित्यामुखो धीयानः पञ्चपादको भुगाभुगात् प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति श्रीमन्नारायण सायुज्यमवाप्नोति य एवं वेद सहस्रमन्यो अभिमानात् वस्तेर्जं ननन्त्रामणन्ते हिजत्रोन् उग्रं देवादो नम्बारो रुद्धे वशीवसन्नयसेकदत्वम् एको बहो नामाजमन्यवे लितोऽभिषं विषयुधये संशीषाधि अकृतर्पया विजावयं जीवं सम्भोजं विजयाजा गृह्महे श्रीशुक्रिन्द्रायमानवप्रभो अस्माकं मन्यो सदाभाव्यः श्रीगन्धेनामाधोरेग्ने परिविद्मादवत्संयुधा बभूथा आभूत्यागहजावनं मनस्पतिरिवाभिनश्यता गौरयत्तदता नश्यतीवतिः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् नरसिंह जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय माताया लक्ष्मी नरसिंह जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय माताया लक्ष्मी नरसिंह जय नरसिंह जय 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 लक्ष्मी नरसिंह
శాంతి శాంతి. లక్ష్మీనరసింహస్వామి అభిషేకం జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతములో భాగంగా అభిషేకమైంది స్వామివారికి. ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాదవసనాః అక్షతలు వేయండి స్వామివారి దగ్గర. అభివస్త్రాదవసనాన్యరుషాభిధేనోస్తుగా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభిద్వాన్నదినో దేవదోమ వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ ఒకసారి అక్షతలు వేయండి సత్యనారాయణ స్వామి దగ్గర. యజ్ఞోపవీతం పరమం బలవత్సుతేజః ఉపవీతార్థం సమర్పయామి. యంత్రద్వారా సర్వభూతానాం తామేహోమత్వయే శ్రీ పూజయామి. మీ దగ్గర ఉన్నటువంటి 4 పుష్పములు స్వామివారి దగ్గర ఓం నారాయణాయ సత్యనారాయణ నమః అంటూ స్వామివారి దగ్గర పెట్టి అక్షతలు 2 గింజలు ఆ రూపాయి బిడ్డ దగ్గర సత్యనారాయణ స్వామి పాదాల దగ్గర వేసినట్టుగా భావించి వేస్తున్నది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, మోక్షదాయ నమః, నరసింహాయ నమః, ఓం వేదాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. సర్వదేవానాం ధూపోజం హృదయరుచ్యతః ఉపమాగ్రాపయామి సాధ్యం చ వర్త సంయుక్తం బంధనా యోజితం ప్రియం మంగళం దేవం త్రైలోక్యం నిమిదామః భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ఆవిరదీపం దర్శయామి భూమిమాందరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మీ ముందు పళ్ళున్నాయి. ద్రాక్ష పళ్ళు ఇచ్చారు మీ చేతికి. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు. గట్టిగా చెప్పండి. ఇచ్చారా? బంగారం ఏమి ఇవ్వలేదు, పళ్ళు ఇచ్చారు. ఆ 3 పళ్ళు స్వామివారి దగ్గర మీకు ఇచ్చినటువంటి ఒక ఫలం తీసుకొని స్వామివారి ముందు పెట్టి నైవేద్యం పెట్టారు. ఒక పళ్ళు తినే శేషం ఉంటారు. ఆస్తి మొత్తం కరగబెట్టుకుని ఉదిలో కొంత బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుని ఖర్చు పెట్టుకోగలగాలి. 2 పళ్ళు దేవుడి ముందర పెట్టి పుష్పంతో నీళ్లు చల్లి ఆ పళ్ళ మీద దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఆ పళ్ళ గాయత్రయాధి ప్రోక్ష పరిశించ ఆసాద్య సాంగత ప్రవాసమేత శ్రీరమారజ్ఞ స్వామి నమో నమః అన్నారు. శకలోపహార పూర్వక కృష్ణ ద్రాక్షమరం కృష్ణవర్ణ ద్రాక్షమరం నివేదయామి మధుపదం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. పళ్ళ వేయించి స్వామి వారికి 5 మాత్రగా చేతులు చూపించండి. ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఈ పుష్పంతో స్వామి వారి దగ్గర ఒకసారి నీళ్లు చల్లండి. మధ్య మధ్య పానీయం అమృతా విధానం సీతరాభూషణం ప్రధానం పాదప్రక్షాళనం సమర్పయామి. నాగవల్లి తుందాంబూలం గింజలు స్వామి వారి దగ్గర అక్షతలు వేసిన సమర్పయామి. నమస్కరోమి. హారతి కళ్ళ కట్టుకొని నమస్కారం చేయండి. పంతులు గారు చూస్తారు. 2 చేతులు పైకెత్తి హారతిని చూస్తూ నమస్కారం చేయండి. జై బోలో సత్యేశ్వర భగవానికి. లక్ష్మీ నృసింహ గోవింద. వినిపించేటట్టు పలకాలి. మీ గోడు వెలిజాలని ఒక గ్రామం ఎట్లయితే ఉన్నదో, వేదాద్రి అనే ఒక గుట్ట ఎలాగైతే ఉన్నదో, నైమిషము అనే ఒక అరణ్యం ఉన్నది. ఇప్పటికీ ఉన్నది. అది నైమిషారణ్యం చాలా మందికి తెలిసి ఉండొచ్చుగాక. అటువంటి నైమిషమనే అరణ్యమునందు చాలా మంది మునీశ్వరులు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఋషులు పుంగవులు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారట. వాళ్ళందరికీ గురువుగా ఒకరు ఉంటారు. ఇక్కడ మనం అంతమంది ఉన్నా మనందరికీ ఆచార్యులు ఎవరయ్యా చెబితే యాదగిరి నరసింహ శర్మ గారిని ఏ రకంగా అయితే చెబుతున్నామో, అక్కడ ఆ ఋషులందరికీ చదువుకున్నటువంటి పండితులకు ఋషులకు మహానుభావులకు అందరికీ గురువు ఒకరున్నారు అక్కడ. ఎవరయ్యా అంటే వేదవ్యాసుని యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత పౌరాణికుడు అనే అతను వాళ్ళందరికీ గురువుగా వ్యవహరిస్తున్నాడు. ఏం చేస్తారని వీళ్ళందరూ అడవిలో కూర్చొని ఏం పని వీళ్ళందరికీ మీరు అనుకోవచ్చు కాక. మనందరం గుట్ట మీద కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నామో, స్వామిని ఎట్లయితే ప్రార్థన చేస్తూ సమస్త లోకములు బాగుండాలని కోరుకుంటున్నామో, ఋషులు కూడా అడవులలో ఉండి వాళ్ళ ఐహిక అవసరాలన్నీ పక్కకు పెట్టి ఐహికమైనటువంటి అవసరాలన్నీ పక్కకు పెట్టి లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండడం కోసం ఏమేమి వేదాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా డీకోడ్ చేయాలి, వాటిలో ఉన్న సారాన్ని
ప్రజలకు జనాలకు ఏ రకంగా చేరవేయాలి, వాళ్ళందరూ కష్టాలు పడకుండా వచ్చిన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ సుఖంగా సంతోషంగా బ్రతకడానికి వాళ్లకు ఏ రకంగా పూజా పురస్కారాలనే ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సూత పురాణికుడి యొక్క శౌనకాదిలో మనకు రామాయణము, భారతము, భాగవతము ఇత్యాది అష్టాదశ మహాపురాణాలు ఉన్నాయి. వేదములు 4 అయితే ఆ వేదాలు అందరూ చదవలేరు కాబట్టి వేదం అంటే పెద్ద రాశి ముప్పగా ఉంటుంది కాబట్టి ఒకే వేదాన్ని 4 భాగాలు చేసినా కూడా చదవలేకపోతున్నారని అందులోనే చాలా భాగాలుగా విభజించారు. అయినా వాటిని తెలుసుకోలేకపోతున్నారని పురాణాల రూపంలో, కథల రూపంలో మనందరికీ అందించారు అటువంటి ఋషిపుంగవులు. మరి ఆ పురాణాలలో ఉన్న సారం కూడా తెలవాలి కదా. ఎవరో వచ్చి రామాయణం ఉంటుందని ఆయన పాడితే తప్ప పాటలో ఉన్నదేదో మనకు తెలియకపాయ. అలా పురాణాలలో ఉండే సారమంతా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ సూత పౌరాణికుడు శౌనకాది మామూలందరికీ కూడా చక్కగా వివరించి చెప్పేవాడు. వాళ్ళు కూడా ఇలా ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా మీరు ఎలాగైతే మా మాటలు వింటున్నారో సూత పౌరాణికుడు చెప్పినట్టుగా శౌనకాది మామూలు కూడా చక్కగా వింటున్నారు. కానీ వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. ఎంతసేపు రామాయణము, భారతము, భాగవతము ఈ 18 పురాణాలు చెబుతున్నారు కానీ కృతయుగనందు, త్రేతాయుగనందు, ద్వాపర యుగనందు భగవంతుడే జన్మించాడు, మనుషుల మధ్యలో వచ్చాడు, అవతారం ఎత్తి మనుషుల కష్టాలు తీర్చాడు. కానీ కలియుగంలో భగవంతుడు అవతరించడు. అవతరిస్తారా? ఎలా, ఎప్పుడు అవతరిస్తాడు అంటే ఆఖరిలో క్లైమాక్స్ లో వస్తాడు భగవంతుడు. ఆఖరికి వచ్చేస్తాడు పాపమంతా పండి అన్ని పాపాలు చేస్తూ, ఒకరంటే ఒకరు పడక, అమ్మను నాన్నను మోసం చేస్తూ, అన్నదమ్ములు ఒకరికొకరు పాప ప్రేమిలో కొట్టుకుంటూ, భార్య భర్తలు ఒకరికొకరు మోసం చేసుకుంటూ, అసలు మంచంటే ఏమిటో తెలియకుండా, వేదం అనేది చదవబడకుండా, గోవులనేవి అసలు భూమి మీద తిరగకుండా ఉన్నప్పుడు కల్కి అనే అవతారంలో భగవంతుడు వస్తాడని పురాణాలు, శాస్త్రాలు చెప్పబడ్డాయి. అప్పటిదాకా జనాలు ఎలా ఉండాలి మరి అంటే, ఇప్పుడు 3 రోజుల కార్యక్రమంలో సాయంత్రం వరకు మీరు ఇక్కడ కూర్చోవాలంటే ఏం చేయాలనుకున్నా మనం? ఈ టెంట్ వేయించారు, పండాలు వేయించారు, మీ అందరికి నీడగా ఉండాలి కదా. అలా బతికినంతకాలం కలియుగం ఎన్ని వేల లక్షల సంవత్సరాలు ఉందో అన్ని లక్షల సంవత్సరాలు కేవలం రాక్షసుడి చేతిలో ఉంటుంది కలియుగం. కలి అనే ఒక రాక్షసుడి చేతిలో అన్ని తాపస బుద్ధులు పుడుతూ నేనే గొప్ప, నాకే అంతా కావాలి, నేనే మంచివాడిని అనుకునేటువంటి, ప్రతి దాంట్లో మోహపూరితమైనటువంటి దురుద్దేశాలతో కూడుకున్నటువంటి బుద్ధులు మనుషులకు కలుగుతాయి. లోకమే అలా ఉంటుందట. కామ, క్రోధ, లోభము, అవమాత్సర్యాలు పెరిగిపోతాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే వాటి ద్వారా జరుగుతున్నటువంటి పాపాలకు ధీటుగా మళ్ళీ పుణ్యం అనేది జతకూర్చుకోవాలంటే ఏం చెయ్యాలయ్యా? కలియుగంలో ఏం చేయాలో చెప్పు. ప్రతిమ యుగాలు గడిచిపోయాయి. మానవులందరూ సుఖంగా సంతోషంగా ఉండేలాగా ఏదైనా వ్రతము గాని, తపస్సు గాని, పూజ గాని ఉంటే తెలియజేయవయ్యా అని నమస్కారం చేస్తే సూత పౌరాణికుడు శౌనకాది నామలో చెబుతున్నాడట, నాయన చాలా చక్కటి ప్రశ్న వేశారు. మీరు నన్ను ఎట్లయితే ప్రశ్నించిండ్రు అదే విధముగా భగవంతుడు విష్ణుమూర్తిని నారదుడు కూడా ఒకసారి సందేహంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటో నేను మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పి ఈ విధంగా చెబుతున్నాడు. ఏకదా నారదాయోగి పరాగ్రహకాంక్షయ పర్యటన వివిధానంలోగా మధ్యలో భాగవః తత్వదృష్టాదిరాంతర్వే నానాక్లేశమున్విత. ఒకసారి నారద మహారాజుగా 7-14 లోకాలు తిరుగుతూ ఉన్నాడు. ఏమండి అరకేం పర్లేదాన్ని మీరు అనొచ్చుగా. పూర్వకాలంలో ఇప్పుడైతే TV9, NTV, TV5, సాక్షి, ఇంకోటి ఈటీవీ, నా టీవీ ఇలాంటి టీవీలు, V3 ఛానల్ లాంటివన్నీ ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి. పూర్వం ఒకే ఒక మీడియా ఏమిటయ్యా అంటే నారదుడు. ఆయనే అన్ని లోకాలు తిరిగేవాడు. 14 లోకాలు తిరుగుతూ ఏ లోకంలో ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా, పాపం ఎక్కడైనా పెరిగిపోతే, అహంకారం ఎక్కడైనా పెరిగిపోతే ఆయన వెళ్ళి హెడ్ కమాండ్ పైన ఉన్నటువంటి హైకమాండ్ కి తెలియజేసి వస్తారు. ఎవరయ్యా హైకమాండ్ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వాళ్ళు ఏదో ఒక అవతారం పెట్టి వాళ్ళ అహంకారాన్ని తొలగింపజేసి ధర్మాన్ని నిలబెడతారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. నారదుడు కూడా అన్ని లోకాలు తిరుగుతూ మధ్యలో ఉన్నటువంటి భూలోకానికి వచ్చాట. భూలోకం ఎక్కడ ఉంది అంటే మధ్యలో ఉంది. మన కింద ఎన్ని లోకాలు ఉన్నాయి తెలుసా? అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకం అని 7 లోకాలు భూలోకానికి కింద ఉన్నాయట. భూలోకానికి పైన ఏమేమి ఉన్నాయంటే భూలోకము, సువర్లోకము, మహోలోకము, తపోలోకము, జనలోకము, సత్యలోకము అని 6 లోకాలు మన పైన ఉన్నాయట. మధ్యలో ఉన్న లోకం ఏమిటి? భూలోకము, మధ్యలోకము. ఇక్కడ మనుషులు ఎట్లా ఉన్నారయ్యా అంటే
నాలుగు వచ్చి చూసేసరికి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతున్నాడు. తినడానికి తిండి లేదట మనుషులకి, కట్టుకోవడానికి వస్త్రములు లేవట, ఉండడానికి ఇల్లు లేకుండా, కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేటువంటి అష్ట కష్టాలు పడుతున్నారట. ఎవరు పడుతున్నారు అష్ట కష్టాలు? సమస్తము ఎదుగునటువంటి బ్రాహ్మణోత్తములు, అన్ని సద్గుణములు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కష్టాలు పడుతున్నారు. దుర్లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలు భావిస్తున్నారట, మోసం చేసుకుంటున్నారట, ఒకరినొకరు పాపం చేస్తున్నారట, ఎవరి పట్ల ఎవరికి నమ్మకం లేకుండా ఉన్నారట. చేయవలసినటువంటి వాళ్ళు ఏ కర్మలు ఎవరెవరు చేయాలో వాళ్ళు ఏ కర్మలు చేయకుండా ఇతరుల కర్మలు సంకరం చేస్తున్నారట. ఇవన్నీ కలిధర్మంలో భాగం. నారదుడు ఆశ్చర్యపోతున్నారు. ఇలాగే ఉంటే భూమికి భారం పెరిగిపోతుంది, భూమి బద్దలైపోతుంది, ఎలాగైనా ఈ యొక్క పాప భారాన్ని తగ్గించాలనుకుని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నారాయణ భూతపురం ఏమిటి? నారదుడిది. నేనే చెప్పేశా, నారాయణ 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 అంటూ వైకుంఠానికి బయలుదేరాడట. వైకుంఠోదనార్దన వేదాంతలో ఉండే స్వామి పేరు ఏం పేరు? లక్ష్మీ నరసింహస్వామి. మరి వైకుంఠంలో ఉండే దేవుడి పేరు ఏం పేరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి ఆ నారదుడు వస్తుంటే ఆయన దగ్గర ఒక సెన్సార్ ఉంటుంది, అంటే రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక ఐడి కార్డు ఉన్నట్టుగా, వాళ్ళని అందులో స్కాన్ చేయగానే ఆటోమేటిక్ గా డోర్ తెచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయినట్టుగా నారదుడు అనే మహాభక్తులు వస్తుంటే స్వామి వారి దగ్గర 7 ద్వారాలు ఉన్నాయట. 6 ద్వారాలు కామ క్రోధ లోపము హమతమాత్సర్యాలనే ద్వారాలన్నీ తెరుచుకుంటే వెళ్ళిపోతున్నారు. 7వ ద్వారం మోక్ష ద్వారం. అది కూడా తెచ్చుకునేసరికి నారదుడు ఊహించుకుంటున్నాడు, ఇవాళ మా స్వామి ఎంత అందంగా ఉంటాడో, విష్ణుమూర్తిని చూడబోతున్నాడు, రోజు చూస్తాడు ఆయన. కానీ ఎప్పటికప్పుడు తాపత్రయపడుతున్నాడు, ఆహా ఇవాళ స్వామివారి దర్శనం ఎలా ఉంటుందో, నా తండ్రి ఎలా ఉంటాడో అని ఉత్సాహంతో ఆయన వెళ్ళేసరికి 7వ ద్వారం తెలుసుకోగానే విశేషమైనటువంటి ప్రభా కాంతి మొత్తం వెలుగుతుందట. కోటి సూర్య సమప్రభ. ఒక్క సూర్యుడిని చూడలేకపోతున్నాం, కోటి మంది సూర్యుడు ఒకే దగ్గర వెలిగితే ఎంత వెలుతురుంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో. ఒక్కసారిగా ప్రకాశం వచ్చేసరికి నారద మహాముడు ఆ ప్రకాశాన్ని తాళలేక కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడట. ప్రార్థన చేస్తున్నాడు విష్ణుమూర్తిని. నమో మానసాతీత రూపాయామిత శక్తయే ఆదిమత్యాంతహీనాయ నిర్గుణాయ ప్రార్థనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే. స్వామి నిన్ను మనసుతో ఊహించుకోలేకపోతున్నాను, కళ్ళతో చూడలేకపోతున్నాను. స్వామి నీ యొక్క రూపాన్ని దర్శించాలని కోరికతో వచ్చాను. నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. నా కష్టాలన్నీ కూడా క్షణకాలంలో తొలగించే ఓ పరమాత్మ పరంధామ నన్ను రక్షించవయ్యా, నాకు నీ దర్శనాన్ని ఇవ్వవయ్యా అని ప్రార్థన చేస్తే స్వామి వారి ప్రకాశాన్ని మొత్తం విరమింపజేసి మామూలుగా కంటికి కనిపించే ఒక దర్శనాన్ని ఇచ్చాడట. ఎలా ఉన్నాడు స్వామి? ఆ ఆకాశం ఏ రంగులో ఉంటుందో ఆ రంగు శరీరం అంతా కూడా నీలపు రంగును పులుముకొని ఉన్నాడట. 4 చేతులున్నాయట స్వామి వారికి. ఆ రోజు దర్శనంలో బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. ఇదే ఫైనల్ కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దర్శనమిస్తాడు. బాల నరసింహుడు, వీర నరసింహుడు, రౌద్ర నరసింహుడు అన్నట్టుగా ఆ విష్ణుమూర్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనమిస్తాడు. ఆ రోజు బాలను ఎలా దర్శనిస్తుందంటే నీలపు రంగు శరీరముతోటి 4 చేతులు కలిగి అందులో శంఖము చక్రము గద పద్మము ధరించి కుడి చేతిలో తులసీమాలను పట్టుకున్నాడు. ఎడమ చేతికి లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని ఉన్నాడ. దివ్య తేజస్తో వెలిగిపోతున్న ఆ రూపాన్ని దర్శించాడు. నారదుడు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి సాష్టాంగపడి నమస్కారం చేస్తే అప్పుడు స్వామి వారి నోటి నుంచి మాటలు వస్తున్నాయట. ఏమయ్యా నారదా, ఎక్కడి నుంచి వస్తున్నావు? అందరూ బాగున్నారా అని ప్రశ్నలు వేస్తే, స్వామి నీ దైవం అందరూ బాగున్నారు, కానీ మానవులు మాత్రము తెలిసి తప్పులు చేస్తున్నారు. తెలియక తప్పులు చేస్తే పరమాట్లేదు, కానీ తెలిసి కూడా తప్పులే చేస్తున్నారు, తెలిసి కూడా పాపమే చేస్తున్నారు, తెలిసి మోసాలు చేస్తున్నారు, మాట తప్పుతున్నారు. విశేషమైనటువంటి పాప భీతితోటి ఏ రకమైనటువంటి భయం లేకుండా పాపపు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అలాగే ఉంటే అంధకారంలోకి వెళ్ళిపోతారు. తండ్రి వారిని రక్షించడానికి ఏదైనా ఉపాయం చెప్పవయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు నారదుడు. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, నారదా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీకు లోకము పట్ల ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం చాలా గొప్పది, నీకు నేను ఉపాయం చెబుతాను విను అని చెప్పి విధంగా చెప్తున్నాడు. సత్యనారాయణ విష్ణుర్వాంఛితార్థ ఫలప్రద. ఈ యొక్క సత్యనారాయణ స్వామి అనే వ్రతం ఒకటి ఉన్నదయ్యా. స్వర్గలోకంలోను మధ్యలోకంలోను 14 రూపాయల్లో గొప్పదైనటువంటిది, ఎక్కడా దొరకనటువంటిది ఒక గొప్ప వ్రతం ఉన్నది. అంటే ఏమిటయ్యా అంటే సత్యనారాయణ స్వామి వ్రతము. ఎవరయ్యా ఈ సత్యనారాయణ స్వామి అంటే వేరెవరో కాదు, నేనే. నా అనంత శతకోటి నామాల్లో అదొక నామము, నేనే ఆయన స్వరూపుడిగా వెలిసినానని చెప్పాట. వెంటనే నారదుడు అడుగుతున్నాడు, స్వామి దానికి కావలసిన సామగ్రి ఏమిటయ్యా అంటే గోధుమపిండి, శర్కర, అరటిపండ్లు, ఆవు పాలు, ఈ విధంగా చెబుతున్నాడు. గోధుమపిండి లేదు, వరిపిండి పెట్టి చేయవచ్చు.
బాగా గమనించండి. శర్కర లేదు, బెల్లం పెట్టి చేయవచ్చు స్వామివారి దగ్గర నైవేద్యానికి. అరటి పండ్లు లేవు, అరటాకు పెట్టి చేయవచ్చు. కానీ మనస్సులో భక్తి లేకుండా మాత్రం పూజకూడదు. భక్తితో పత్రం పుష్పం ఫలంతో పత్రం తులసి పత్రం గాని, పుష్పం ఒక పువ్వు గాని, ఫలం ఒక పండు గాని, ఆఖరికి ఏమీ లేకపోతే దేవుడి దగ్గర దీపం పెట్టి నమస్కారం చేస్తే వారి కోరికలు నేను నెరవేరుస్తాను. అంతేగాని మనస్సులో భక్తి లేకుండా 100 కొబ్బరికాయలు పెట్టినా, బంగారు పూలతో పూజ చేసినా, 1000 మందికి నైవేద్యం పెట్టినా, అన్నదానం చేసినా, మనస్సులో అహంకారంతో చేసేవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. భూమిలో పన్నీరు పోతే పోతుందో అట్లా పోతుందని చెప్పారట. వెంటనే నారదుడు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకున్నాడు. భూలోకానికి వచ్చాడు. ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, రవి సంక్రమణ రోజు కానీ, ఆఖరికి మన శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు కానీ, రాజకీయ నాయకులకు ఎన్నికల వేళ సంభవించినప్పుడు కానీ, మిమ్మల్ని చూస్తుంటే, మీరు కథ వింటుంటే, నేను కథ చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు ఇదే సాగుతారు. సాయంత్రం ప్రవచనకారులు వస్తారు. కథను సూక్ష్మం చేసి చెప్పబోతున్నాను. రెండో కథ. మొదటి కథ నమస్కారోమి సత్యేశ్వర భగవాన్. మళ్ళీ పుష్పం అక్షర చేతిలో పెట్టుకోండి. స్వామివారి 3వ కథను వినే ప్రయత్నం చేస్తుంది. నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన 2 పండ్లు ఏవైతున్నాయి, ద్రాక్ష పండ్లు, నల్ల ద్రాక్ష ఉన్నాయి మీ దగ్గర. ఆ 2 పండ్లు స్వామివారి ముందర పెట్టండి. మీరు దశ పండ్లు స్వామివారి ముందు పెట్టుకుని నీళ్లు నైవేద్యం పెట్టండి. గాయత్రి చతుర్థాత్మనే నమః, పంచమాత్మనే నమః. అందరూ లేచి నిలబడండి. ఇక్కడ వాళ్ళకన్నా లేచి నిలబడండి. మైక్ తీసుకెళ్తామా? ఒకసారి మీరు అందరూ చెప్తే వినాలని నేను కూడా మైక్ పక్కకు పెడతా. గట్టిగా చెప్పండి అందరూ కూడా. లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద. ఓం అధైవం విష్ణువేదం నిర్వపతే విష్ణు ప్రచోదయాత్
సమర్పయామి. ఒక్క రమ్మ వెనక్కి జరిగి దేవుడికి మీ చీర గాని, కొంగు గాని, ధోతి గాని, కాలు గాని తగలకుండా ఆ ప్లేట్లకు కాస్త వెనక్కి జరిగి ప్రదక్షిణం చేయండి. 3 ప్రదక్షిణాలు నిలబడ్డ చూడని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. దాని కాదు బాబాని జన్మాంతర కృతాని ప్రదక్షిణ పదే పదే బాబాహం బాబా బాబాపదం బలహాచారి మాత్ర బజాజే భద్రనాగవత్సదా అన్యభాచరణన్నాస్తత్వమే భద్రణం మమాత్సాత్కార్యభావేన రక్షరక్ష జనార్దన వేదాగస్వేహం స్వామినే నమః సమాధేహం నారాయణ స్వామినే నమః దేవాదేవే హత్యా ప్రదక్షిణే నమస్కారాన్ని సమర్పయామి. స్వామికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సహజంగా ప్రతిరోజు మీరు మీ ఇళ్లలో చేయండి. ఒక్కసారన్నా ఇక్కడ సాష్టాంగం చేయడానికి అనుకూలత చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వెనకాల చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి అందరూ తల వంచి నమస్కారం చేసుకోండి. నిజంగా పూర్తిగా బోర్ల బొక్కలా పడుకుని నమస్కారం చేసినట్టుగా భావించి నమస్కారం చేయండి. ఆడవాళ్ళు సాష్టాంగం ఎప్పుడు చేయొచ్చు. ఇంట్లో కూడా ఎక్కడైనా సరే మగవాళ్ళు సాష్టాంగం చేయొచ్చు ఎక్కడైనా, కానీ ఆడవాళ్ళు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయాలి. మీ ఇంట్లో ఇప్పుడైతే తల వంచి నమస్కారం చేయండి అందరూ కూడా. అందరూ ఒక నిమిషం కూర్చోండి. పూజలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా వ్రతం దగ్గర ఉన్న వాళ్ళు కూర్చోండి. జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యజమానస్య సంకల్పిత బ్రహ్మోత్సవాఖ్యే కర్మణి తృతీయ దీక్షాంతర్గత ద్వితీయ దేవతే మాధ్యాత్మిక వేదానికి సామూహిక అన్యోన్య బ్రాహ్మణ స్వామి వద్ద పూజనైన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఏతత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు. ఏ పూజ చేసినా ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి తెలుసా? ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి ఇవ్వాలి. సంపాదించిన సంపాదన ఎవరికి ఇవ్వాలి? పిల్లలు అడుగుతున్నా నేను. స్వామివారి ముందర ఏదైనా డబ్బు ఖాళీ ఉంటే డబ్బులు లేదా కింద వదిలేసేయండి, ఇబ్బంది లేదు. నారాయణ స్వామి దేవత వ్రత కథ పూజయాల భగవాన్ పరమాత్మక పరమేశ్వర ఆరంభ నమస్తే. లక్ష్మీ స్వామి దేవత జనారవింద ఆరంభ నమస్తే. దోసిని పెట్టండి, ఖాళీ చేతులు చూపించాలి. అడగకపోతే నాకేమైంది అనుకోకండి. అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, ఎవరికి ఏమేమి వస్తాయో తెలియదు. అప్లికేషన్ లో నా తప్పులుంటే మన్నించమని అడగండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం పుత్రోహం ఇది మామత్వ క్షమస్వ పరమేశ్వర ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధి నజానామి క్షమ్యతాం పరమేశ్వర జనార్దన. లెంపలేస్తూ నమస్కారం నేను గట్టిగా కడతా. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. యజ్ఞేన యజ్ఞమేంద్ర దేవా. స్వామివారి దగ్గర 2 కింద అక్షతలు వేసి ఆ ప్లేట్ కొంచెం కదిలించండి. మీ ముందున్నటువంటి ప్లేట్ యాంతు దేవగణార్థ వే పూజా మా రాజపార్థ్యక్షేమాయ పునః ఆగమనాయ. స్వామివారి యొక్క వ్రతం పూర్తయింది. ఆ ప్లేట్ ఏదైతే ఉందో అది మీరే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి కుంకుమ ధరించవచ్చు, స్వామివారి దగ్గర ఉన్న పుష్పాన్ని ధరించవచ్చు. ఆ ప్లేట్ అలాగే మిగిలిన ద్రవ్యం అక్కడ ఉంచండి. కానీ ఆ ప్లేట్ లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి రూపం ఏదైతే పెట్టుకున్నారో ఆ రూపం సంబంధించినటువంటి ఆ ప్లేట్ గా మీరు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి పంతులు గారు ప్రసాదం ఇస్తారు, ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళాలి. మొదలు ముఖ్యంగా దయచేసి ఈ వ్రతం చేసిన దంపతులకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు వచ్చిన తర్వాత వికారాబాద్ నుంచి వచ్చినటువంటి భక్త మహాశయులు ఉన్నారా ఇక్కడ? వికారాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పారాయణం చేస్తాడు. విష్ణు సహస్రనామ గీతా పారాయణం అంట, భగవద్గీత పారాయణం అంతేనా? దయచేసి వారికి సహకరించి వారు చదివేటువంటి ఆ భగవద్గీతను వినే ప్రయత్నం చేయండి. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటిది. ఎలా బతకాలో ఏర్పాటు చేసినటువంటి గీత. అది మన తల రాత మారుస్తుంది, ఎదురీత అనేది లేకుండా చేస్తుంది, సాక్షాత్ పరమేశ్వరుని చెంతలో ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి భగవద్గీత వచ్చిన వాళ్ళు వాళ్ళతో పారాయణం చేయండి. రాని వాళ్ళు విని ఆ పుణ్యాన్ని మూట కట్టుకునే ప్రయత్నం చేయండి. ముత్యాలు
రత్నాలు, నవరత్నాలు, పగడాలు, వజ్రాలు, వైఢూర్యాలు రాలి పడితే రాలుకోవడానికి ఎట్లయితే పరిగెడతామో భగవద్గీత నందు వచ్చేటువంటి శ్లోకముల నుంచి వచ్చేటువంటి ఆ ద్రవ్యాన్ని మనం ఏరుకోవడానికి వినడానికి సిద్ధంగా ఉండండి. భగవద్గీత మనుషుల్ని భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. మనిషిని భగవంతునిలో లీనమైపోయేటప్పుడు మనకు సహకరిస్తుంది. కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. భగవద్గీత రోజుకొక శ్లోకం నేర్చుకోండి. భగవద్గీత అంటే చావు దగ్గర పెట్టేటువంటిది కాదు. భగవద్గీత అంటే మనం చావుకు వెళ్ళడానికి ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు వచ్చినా మనం సత్యాలు కూడా ఎలా బ్రతకాలో తెలియజేసేది భగవద్గీత. ఆ భగవద్గీత పారాయణం అనంతగిరి నుంచి అనంత పద్మనాభ స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వేదాది లక్ష్మీ నరసింహస్వామి భక్తుల చెంతలో చదవడానికి వచ్చినటువంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి వారిని ప్రోత్సహిస్తాం. ఒక 2 నిమిషాల్లో మీకు అవకాశం వస్తుంది. తీర్థ ప్రసాదాలు వాళ్ళ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. మీరందరూ కూడా దంపతులుగా వచ్చి వ్రతం చేసుకున్న దంపతులు పంతులు గారి దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకెళ్ళాలి. యథాశక్తిగా దక్షిణ సమర్పించాలి. ముందుకు వచ్చి కూర్చుంటారా? ఈ వ్రతం దగ్గరికి వచ్చి కూర్చోండి. అమ్మ మీరు ఆ ప్రసాదాలు తీసుకోండి, దేవుడిని మీ పూజ తీసుకోండి, ద్రవ్యాలు తీసుకుంటే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. కాసేపు ఆ యొక్క కీర్తన వినే ప్రయత్నం చేయండి. ప్రసాదం అరే ప్రసాదం ఇచ్చే బేటా ఏ ఇట్లా ఉత్తమం ప్రసాదం వెళ్ళిపోతారు కదా. సమయం తీసుకుందామంటారా? అమ్మా వాళ్ళు తింటే వెళ్ళిపోతారో ఏమో భయం అవుతుంది నాకు కూడా చెప్తామంటే. వాళ్ళు ఏమంటారు, భక్తులందరూ ఏమంటారు, వికారాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళని ఫోన్ చేసి రమ్మనండి, చాలాసేపటి నుంచి కూర్చున్నారు, మీరేమో ఇంతసేపు వదలకుండా మైకులో దంచి వాళ్ళ చెవులన్నీ కూడా అదిరిపోయినాయి, పోయి వాళ్ళు భోజనం చేసి రమ్మనండి, భోజనం చేసి వచ్చిన తర్వాత పారాయణం చేస్తామంటున్నారు. వాళ్ళు కాదు మిమ్మల్ని ఏమంటారు, భోజనం చేసి వస్తారా, వచ్చి కూర్చుంటారా? మాట్లాడండి. जय बोलो गणेश महाराज की जय श्रीमन्नारायण. మీరు ఇక్కడ తింటే వెళ్ళిపోతారని అంటున్నారు, నేను వెళ్ళరని నేను అంటున్నా. మీరు ఎందుకంటే మీరు చాలా సమయం తీసుకొని ఫస్ట్ పొద్దున ఉదయం వచ్చి ఉంటారు కదా, మేమేమో ఇందాక వచ్చినాం కాబట్టి మీరు తిని రండి. మీరు దయించి మీకు వినే ఆసక్తి ఉంటే తప్పకుండా తిని రండి. మీ మీద నమ్మకంతో మేము కూర్చొని పారాయణం చదువుతుంటాం. ఇందాక అయ్యగారు చెప్పిండు కదా, వినడం, చూడడం, పాడడం 3 ఒకటే అన్నప్పుడు మీరు తినుకుంటే వినండి, మీకు ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తారండి, దబదబ తినేసి వచ్చేస్తారండి. ఇంకా మా వాయిస్ విన్న తర్వాత ఎందుకంటే మన దగ్గర మహిళలకు కొంత అనుమానాలు ఉంటాయండి. ఒక వయసు వచ్చినాక చేయాలి, ఇప్పటి నుంచి అవసరమైన బాధ్యతలు లేవా, ఈమె మొగుండే ఏమైనా సంపాదించుకొచ్చుకుంటుంటే ఈమె మాత్రం పారాయణం చేసి ఇట్లా అనుకుంటారు కొంతమంది. కానీ మా ప్రొఫెషన్ మాకుంటుంది, అన్ని సర్దుబాట్లు చేసుకుంటూ కూడా మేము చేయొచ్చు అనే దాని గురించి మీకు తెలియని చెప్పడం కొరకు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీకు తప్పకుండా దయించి ఇందాక మనకు అయ్యగారు చాలా క్లారిటీగా చెప్పింది, ఇంత బాగా ఎక్కడ చెప్పలేదు అసలు చెప్పాలంటే. ఇది మేము గుర్తుపెట్టుకోదగ్గ విషయము. దయించి రండి, మీరు తినేసి రండి, కూర్చోండి, కొద్దిగా సమయం ఇది చేసుకోండి, ఏమనుకోకండి, దయించండి. జై శ్రీమన్నారాయణ. ఇంతకుముందు వీడియోలు కొన్ని ఉన్నాయట, పూజకు సంబంధించినటువంటి వీడియోలు. ఫోటోగ్రాఫర్ ఏవో వీడియోలు ఉన్నాయన్నారు, అవి ప్లే చేస్తారు. అక్కడ అందరూ కూడా ఉండి చూసే ప్రయత్నం చేయండి. ఆ ఎల్ఈడిలో ఉంది వీడియోలు వస్తూ
గుర్తుంటాయి, చూసే ప్రయత్నం చేస్తున్నాండి. పాత పూజవి, ప్రతిష్టప్పటివి, వేదహవనం అప్పటివి సంబంధించినటువంటి పూజలు. తెచ్చిన కొబ్బరికాయలంటే అందరి చేతులు నీకు ఇస్తే కదా మేము ఇచ్చేది. కొబ్బరికాయలు వ్రతం చేసిన వాళ్ళకి మాత్రమే కొబ్బరికాయలు, అందరూ అయితే ఎంతమందికి ఇవ్వలేదు. ఒక్క నిమిషం పాట వాళ్ళ ఒక్క నిమిషం. సారీ తెచ్చారు కాబట్టి వారికి ఇస్తున్నాను. చెప్పారు కదా, త్యాగేనైకే వాళ్ళు కొబ్బరికాయ తెచ్చి ఒక ముక్క ప్రసాదం స్వామికి త్యాగం చేసి ఇంకో ముక్క వారు తీసుకెళ్తున్నారు. మనం కొబ్బరికాయ లేకుండా ప్రసాదం కావాలనుకోవద్దు. శిరా ప్రసాదం మీ కొరకే ఇక్కడ ఏర్పాటు చేశారు, కొద్ది పెడుతున్నారు. అది కూడా ఎంత వస్తే అంతే మహాప్రసాదం అనుకుని అందరికీ రావాలి అనే ధ్యాసతో ప్రసాదాన్ని తీసుకోండి. అక్కడ అన్నదానం జరుగుతుంది, అది కూడా ప్రసాదమే, స్వామివారి ప్రసాదమే. దాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాం. కానీ వీడియో స్టార్ట్. నేను తీసుకోవడానికి వచ్చిన రాత్రి ఆకలి
4 వృత్తులు మధ్యలో అలానే స్వామివారు 4 విడుకల హోమగుండాలు వేసుకొని చేశారు. పంచగుండాత్మక గుండాలు 5కి ఈ రకమైనటువంటి మూలం సహస్ర పురుషులు పారాయణం రాసి అలా 5 రోజులు ఇచ్చారు. లేదంటే కూడా 4 వేదాలు వాళ్ళు ఇద్దరిద్దరికే వచ్చింది. ఒకరు ఆచార్యులు కుమారుడు
ఇద్దరు కుమార్. చతుషష్ఠి కొంచెం ఈ లౌకికమైన జ్ఞానం పోయింది. ఒక అరగంట సేపు నేను ఎక్కడో ఉన్నా, మళ్ళీ పట్టుకురావాలి మీరే. 2 మైకులు కావాలి, ఒక మైక్ ఆడియన్స్, ఒక మైక్ నా దగ్గర ఉంటుంది. కాబట్టి రండి కూర్చోండి, పిలవండి. అవి ఎక్కర్ల కింద కూర్చుంటాయి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కాకుండా మళ్ళీ వచ్చే వార్షికోత్సవానికి వారిని పిలిపించుకుందాం లేని స్వామివారు తలిచారు. అప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానాజ్ఞానులు తెలుసో తెలియకో చేసిన తప్పులు ఏమన్నంటే వారి వాక్కుల ద్వారా అవి పరిహరింపబడాలను ఆ భగవంతుడు ఇప్పుడు ఈ సమయాన్ని అవతారం మాట్లాడితే ఎలా ఉంటుందో వారి యొక్క మాటల ద్వారా మనం విన్నాం. స్వామివారి ఆశమూర్తులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వారు ఇక్కడికి రావడం మనందరి అదృష్టమే. మనందరం నిన్న కూడా చెప్పుకున్నాం ఈ మాట. అవి వింటే చాలు, మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులు కానీ మనం సరిదిద్దుకోవాల్సినటువంటి ఏవైనా ఉన్నట్టయితే మనందరం కూడా సరిదిద్దుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినట్టు. మనం టీవీలో, భక్తి టీవీలో ధర్మ సందేహాలనే కార్యక్రమంలో కానీ ఉదయం తెలుగుకు సంబంధించినటువంటి ఏదో ఛానల్లో కానీ వారి యొక్క మాటలు వింటూనే ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి ధర్మ సందేహాలు మనకు కలగడం సహజం. వాటిని తీర్చడానికి ఎవరు పెడితే వాళ్ళు తీర్చడానికి ఉండదు. మైక్ పట్టుకున్న అలాంటి వాళ్ళందరూ మాట్లాడతారు సహజంగా. కానీ ఆ సందేహాలు ప్రొఫెసర్ గా చేస్తారు. వారు ఎంత కష్టపడతారంటే ఉదయాన్నే తండ్రి గారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ గా మళ్ళీ కాలేజీకి వెళ్ళి అక్కడ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి, సంస్కారాన్ని చెప్పి నేర్పించి, మళ్ళీ మధ్యలో ధర్మ సందేహాలు తీరుస్తూ, మధ్య మధ్యలో మనలాంటి వాళ్ళు ఎవరైనా పుడితే అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని వీలైనంత మేరకు తొలగించే ప్రయత్నం చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు అందిస్తూ మళ్ళీ వెళ్ళి నాన్నగారికి సేవ చేస్తూ ఉంటారు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా, మొన్న కలుద్దాం అన్నయ్య, ఈసారి మళ్ళీ వచ్చి కలుస్తాం, మీరు రావాలంటే అప్పుడు ఇచ్చిన ఆహ్వానం అలాగే ఉంది నాన్న, మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు, అదే ఆహ్వానంతో నేనే వచ్చేస్తున్నాను, ఖచ్చితంగా వస్తాను 6వ తారీఖు సాయంత్రం అని చెప్పి వారంతట వారు అనడం జరిగింది. అప్పుడు వాళ్ళ నాన్నగారికి వారు సేవ చేస్తూ ఆ అవకాశం లేక రాలేకపోయారు. అప్పుడు మనం ఈ విషయంలో గుర్తొస్తే అన్యదా భావించకపోతే అన్నయ్య గారు పాండురంగడు, ఆ యొక్క పాండురంగడు పుండరీకుడు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటే పాండురంగడు వచ్చి నిలబడి పుండరీకాన్ని పిలిస్తే, ఆగవయ్యా మా నాన్న సేవలో ఉన్నాను, కాసేపు అయ్యాకు వస్తాను నిలబడని చెప్తే, కాళ్ళు కాలుతున్నాయ్యా బాబు అంటే, ఇటుక పెట్టుకుని నిలబడు, మా నాన్నకు సేవ చేస్తున్నాను, వస్తాను ఆగు కాసేపు అని చెప్పి అన్నాడు. తండ్రి సేవ చేస్తే అంత గర్వం ఉంటుంది. దాన్ని గర్వం అనడానికి కాదు నేను చెప్పేది, అది తప్ప ఇంకొకటి సేవ కాదు, అది తప్ప ఇంకొకటి పూజ కాదు. అటువంటి తండ్రి సేవలో ఉండి ఇక్కడికి వారు నేను అప్పుడు రాలేకపోయారు. కానీ అందుకే లక్ష్మీనరసింహస్వామి సంవత్సర కాలాన్ని అత్యంత తొందరగా గడిపింపజేసి, ప్రతిష్ట 5 రోజులైతే 6వ రోజే వారు వచ్చారా అనేంత తొందరగా కాలం గడిచిపోయి ఈ రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ భగవంతునికి మనందరం కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుదాం. ఇలాంటి మహామనుషులు, మహానుభావులందరూ కూడా మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి, వచ్చి వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయిస్తున్నారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ద్వారా మనందరం కూడా స్వామివారి ఆశీస్సులు పొందడానికి అవకాశం తీసుకుందాం. మనందరం కూడా అన్నయ్య గారి ద్వారా వచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క మాటలు విని మనలో ఉన్న ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే తొలగింప చేసుకుందాము. గట్టిగా ఒకసారి అందరం చెప్పండి. ప్రవచనానికి ముందుగా జరిగేటువంటి దాంట్లో ఇది ఒక భాగం. శ్రీరామజీయం అలా ఫోటో
మనందరం కూడా ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కొడదాం. చిరకాల పరిచితులు మరియు మా వెన్నుతట్టి ఎప్పటికీ ఈ యొక్క భారతీయ సాంప్రదాయానికి మచ్చుతునకైనటువంటి మా అన్నయ్య గారిని తెలుసుకుంటున్నా. ఆయన కొరకు ఈ సందర్భంగా ఒక చిన్న కవితామాలను ఆవిష్కరిస్తున్నా. ఈ కవితా సంపుటి పేరు సూర్యకిరణం. వేద భూమి మన భారతావనిలోన వేద పండిత కిరణం ఒకటి ఉదయించే. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కాకనూరు గ్రామాన సకల శాస్త్ర కోవిదుడు వేద పారంగతుడు శ్రీ వెంకటరమణ శర్మ పండితుడు ఒకడు. అంటే అన్నయ్య గారి తండ్రి పేరు వెంకటరమణ శర్మ. రంగనాయకమ్మను పరిణయం వాడి ఆది దంపతులుగా కీర్తిని ఆర్జించనితడు. ఆ వెంకటరమణయ్య గారికి రంగనాయకమ్మ అనే ఆ ధర్మపత్ని పరిణయమాడి వారికి పుట్టే సంతానమే మా అన్నయ్య గారు. నల్ల వంశానికి తలమానికంబయ్యి సాటిలేని ప్రతిభ నొందనితడు. రంగనాయకమ్మ రమణయ్య దంపతుల గర్భాన జనించే తేజముఖుడు. సూర్యుని తేజస్సు నారాయణుని అంశ మూర్తి భవించిన సూర్య నారాయణమూర్తి ఇతడు. వేదాల సారాన్ని పాండిత్య ప్రతిభను తనదైన శైలిలో కీర్తించనితడు. ప్రజల చేరువయ్యి ప్రవచనములు బోధించి డాక్టరేట్ గౌరవం పొందనితడు. మన భారత ప్రభుత్వం డాక్టరేట్ గా సత్కరించిందనమాట. ధర్మ మార్గము నుంచి ధర్మాన్ని రక్షించి ధర్మ సందేహాలకు దారి చూపెడతాడు. ప్రతిరోజు కూడా మనం ఉదయం ఈటీవీలో కానీ భక్తి టీవీలో కానీ ధర్మ సందేహాలనే కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి మా అన్నయ్య గారు సూర్యనారాయణ. సూటిగా ప్రశ్నించే జీవిత సత్యాలకు సూర్యనారాయణుడిగా వెలుగునిచ్చనిస్తాడు. ఆ క్వశ్చన్స్ అడిగేవాడు ఏ రకంగా ఉంటారంటే కన్నీ విని ఎరుగనటువంటి ఆ యొక్క ప్రశ్నలకు జవాబును ఇటు లౌకికంగా అటు ఆధ్యాత్మికంగా ధర్మపరంగా మూడింటిని కూడా సమాధానం కలిపి మేళవించి సమాధానం ఇచ్చిన వారికి సంతృప్తి చెందిస్తాడు అన్నమాట. ధర్మ మార్గము నుంచి ధర్మాన్ని రక్షించి ధర్మ సందేహాలకు దారి చూపించనితడు. సూటిగా ప్రశ్నించి జీవిత సత్యాలకు సూర్యనారాయణుడిగా వెలుగునిచ్చనితడు. శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చింత భక్తి ప్రవచనాన్ని బోధించ ఇతడు. వెలిజాల గ్రామాన వేదాద్రి కొండపై వేదవేద్యుని కృపతో వెలుగొందనితడు. అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అన్న ఆయన ఇంకా 10 కాలాల పాటు ఇలాంటి ధర్మ సంసిద్ధమైనటువంటి ధర్మ ప్రభువులు జనించి ఇంకా మనలాంటి ప్రజలకు ఎంతో ధర్మాన్ని బోధించి బంగారు యొక్క ఇంకా భారతావని లోపల ప్రతి ఒక్కరికి కూడా బంగారు బాటను సృష్టించాలని మనసా వాచా కర్మణ వేడుకుంటూ ఆ వేదాద్రి స్వామి ఆశీస్సుల వల్ల ఆయన నా ఆయుష్ను కూడా పోసుకొని ఇంకా 10 కాలాల పాటు చల్లగా అందరికీ వేదసారాన్ని బోధించాలని చెప్పి ఈ జ్ఞాపిక సంజీవ శరదో వర్ధమానైత్య వినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతజేనావర్ధయంతి శతమేనమేవ తతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం ప్రసిద్ధం భీషణం భద్రం మృత్యుర్నమామ్యాః. చరతో మురారే ఆరోగ్ర భీకరముగ ప్రమరార్ధితస్య ఆర్తస్య మత్పర నిరాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బెలియాల గ్రామ వాసులారా, ఆత్మీయులారా, మనం నిమిత్త మాత్రులం అనే మాటతో ఈ సద్గోష్ఠిని ఆరంభం చేస్తాను. ఈ ఆలయానికి నేను రావడానికి ఒకే కారణం, మా నాన్నగారి వివాహాన్ని నరసింహయ్య గారి తండ్రి గారు నారాయణ గారు చేయించారు. మా నాన్నగారికి 93 సంవత్సరాలు. వారి పెళ్లి
80 ఏళ్ల కింద జరిగింది. మా నాన్నకు 14 సంవత్సరం ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం జరిపించింది నారాయణ శాస్త్రి గారు. తరువాత మా నాన్నకు కృష్ణ యజుర్వేదం తృతీయస్యాం బ్రాహ్మణంలో పన్నం చెప్పింది వెలిజాల గారు. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తం గాయత్ర్యాహరతు తస్య పర్ణమక్షిధ్యత తత్పర్ణోపవతో తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణ శాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణైవైనానపాకరోతి గాయత్ర్యో వై పర్ణః. మీకు మంత్రాలతో పెద్దగా పని ఉండదు. ఇక పైన నేను మంత్రాల ఉదాహరణ ఇవ్వను. నారాయణ శాస్త్రి గారు మా నాన్నగారికి పెళ్లి చేయించి మా నాన్నగారికి వేదారంభం చేసి తరువాత వ్యవసాయక పనుల రీత్యా రావడం కష్టం కావడంతో మా నాన్నగారి తండ్రి గారు అప్పటికే చనిపోయి ఉన్నారు, నరసింహ శాస్త్రి గారు. మా నాన్నగారి తండ్రి గారి పేరు కూడా నరసింహ శాస్త్రి గారే. 13వ ఏడు తండ్రి చనిపోవడంతో 14వ ఏడు తాను వివాహం చేసుకుని అప్పటికి మా నాన్నమ్మ 7 నెలల గర్భవతి భాస్కర్ చిన్నాన్న పుట్టాడు. 2 ఏళ్ల పెద్ద తమ్ముడు యజ్ఞనారాయణ గారు, 4 ఏళ్ల చెల్లెలు జానకమ్మ, 5 ఏళ్ల చెల్లెలు సరోజమ్మ, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. తాను వివాహం 14 ఏళ్లకి పాఠం నారాయణ గారి దగ్గర చంద్రధనం నుంచి నడుచుకుంటూ వస్తే తోవంతా కూడా సర్కార్ తుమ్మ భయపడి పరిగెత్తుకుంటూ రావడం. నేను చెప్పే కథంతా కూడా 1948 to 52 మధ్యలో. ఇంత బాగా నాకెలా తెలుసు అంటారా? నాకు ఇంకో పని లేదు. మా నాన్న దగ్గర కూర్చోవడం తప్పించి, జాతకం చెప్పుకోవడం, దగ్గర పెట్టుకోవడం తప్పించి. మా నాన్నగారికి 13 మంది సంతానంలో మేము 3 బతికాం. నరసింహాలయం, వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, నరసింహస్వామి వారి మహాత్మ్యం చెబుతారేమో అని మేమంతా వచ్చి కూర్చుంటే తన కథ చెబుతున్నాడు ఏమిటో అనుకోకండి. ఇదంతా కూడా మీ గుడికే తీసుకొస్తాను నేను. 13 మందిలో మేము 3 బతికాం. 10 మంది వెళ్ళిపోయారు. పాము కాటు వేసి ఒకరు, శాంత కుండీలో పడి ఒకరు, పురుగు పుట్టి ఒకరు, తేలు పుట్టి ఒకరు, జ్వరం వచ్చి ఒకరు, మశుమశుకం వచ్చి ఒకరు. అలా పోయిన తర్వాత 11వది మా అక్క, 12 నేను, 13 మా తమ్ముడు. ఈ కథ మా నరసింహయ్య గారికి తెలుసును. నేను పుట్టినప్పుడు మా అమ్మ వాకిలి ఊడుస్తూ అలా ఊడుస్తూ తెల్లవారుజామున వాకిట్లో 5 గంటలకు చాలా పెద్ద ఇల్లు మా ఇల్లు. నిడదవెల్లిలో, కాకునూరులో, బుద్దినంపల్లిలో, లేమావిడిలో 5 ఊళ్ళలో మాకు ఇళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ కొద్దిగా గొప్ప ఆస్తులు ఉన్నాయి. కాకునూరు ఊళ్ళో వాకిలి ఊడుస్తూ శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి ఘడియలు ఉదయం 5 గంటల అరగంటలు 5:30, 5:40 ప్రాంతంలో వాకిలి ఊడుస్తూ వాకిట్లోనే పడిపోయింది. ఇందాక నేను మీ ఆలయంలో పడిపోయాను. స్వామిని చూడగానే ఇక్కడ మహాత్మ్యం వేరే ఉంది, అది కూడా వివరిస్తాను. ఎక్కడ నాకు ఇలాంటి అనుభూతి కలగదు. నిన్న నేను నిజామాబాద్ లో మాట్లాడుతూ ఉంటే 100 మంది దేశం నుంచి వచ్చినటువంటి గొప్ప పండితులు, స్కాలర్స్ వాళ్ళు కూర్చున్నారు అక్కడ. వాళ్ళ మధ్యన నేను ప్రసంగించడం యోగ శాస్త్రం మీద. ఇక్కడ నాకు అనుభూతి కలిగింది మొదటిసారి నా జీవితంలో. అలా ఊడుస్తూ ఉంటే వాకిట్లో పడిపోతే అక్కడే పక్కింట్లో ఉండే చాకలివారు వాళ్ళు వీరు చీర కట్టారు. 1967వ సంవత్సరం ప్లవంగనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి ఉదయం 5:30, 6 గంటల మధ్యలో వాకిట్లో పుట్టాను నేను. నా మీద సూర్యకిరణం పడడంతో మా నాన్న నన్ను సూర్యనారాయణ అని పిలిచాడు. అది నా పేరు. వాకిట్లోనే తొట్టులో వేసిన తర్వాత మా నాన్న నాకు పెట్టిన పేరు వేదగిరి. మా అమ్మకు నక్కిళ్ళు పట్టడంతో నాకు అమ్మ పాలు లేవు, ఆవు పాలే నాకు పాలు. మా ఇంట్లో 70కి పైగా ఆవులు.
3 పెద్ద పెద్ద గొడ్ల సావిళ్ళు, 150 ఎకరాల పొలం పట్టేదారు మా నాన్న. ఇప్పటికే ఆ 50 ఎకరాలు ఆయన పేరు మీద. కాకునూరయ్య గారు, పెద్దయ్య గారు, ఆయన పొలం అమ్ముకునే వ్యక్తి కాడు, అమ్ముకోడు. పొలాన్ని అమ్ముకున్నా, భార్యను అమ్ముకున్నా, తమ్ముడిని అమ్ముకున్నా ఒకటే అని చెప్పి మా నాన్న దగ్గర నేను పెరిగాను. నా పేరు వేదగిరి. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర మా నాన్న నాకు చెప్పాడు. వాడు తెలుసో లేదో అనుకున్నాను, అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్తాను ఈ గుడి చరిత్ర. ఈ గుడి చరిత్ర ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. అది తెలియదు కదా. నా పేరు మా నాన్న